పెద్దమ్మా నమస్తే అండి. ఓటేసారా? వేసాను. ఎవరికేసారు? నేను అవినాష్ బాబుకి, కేసులేని నానికి. గుర్తు జగనం. ఏ గుర్తు? ఏ గుర్తు? ప్యాన్ గుర్తు. ప్యానే. 2 ఓట్లు ప్యాన్కే. ఎందుకని? ఎందుకనే ఉందా, మా ఫస్ట్ నుంచి ప్యానే ఇష్టం మాకు. వచ్చినాయి మాకు. నాకు 18,000 వచ్చినాయి. మా మనవాళ్ళకి అమ్మఒడి పడింది. కాకపోతే ఏంటి మాకు ఇల్లు వచ్చినాయి. ఇల్లు కూడా వచ్చినాయి 2. మా ఆయనకి వచ్చింది, మా అమ్మాయికి వచ్చింది. అందుకోసం వేసాం. అందుకోసమనేం కాదు, ఫస్ట్ నుంచి మేము ఆ ప్యానే. అది అభిమానం. వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి మాకు అభిమానం. ఏమంటున్నారు జనాలు అందరూ? జనాల గురించి మనకేం తెలియదు, కానీ మా వరకు మాత్రం మేము ఒక 50 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాం. 50 మంది కూడా ప్యాన్కే వేసాం. ఏం చంద్రబాబు నాయుడు నేనే గెలవబోతున్నాడు? శాంతం అసలు కనపడిన కూడా కనపడదు. ఈ మధ్యలో కూడా కనపడ్డా, ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇతర దేశాలు వెళ్ళి కూర్చోడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఈ మధ్యలో కూడా కనపడ్డాడు, రాడు, కనపడ్డాం. ఇంకా రాడు అసలు. ఇక్కడ లాస్ట్ ఇంకా ఆయన ఇంకా అంతే. ఇక ఎప్పటికీ జగనే ఉంటాడు. ఇంకా జగనే ఉంటాడు. చాలా మంది గురించి మాకు తెలియదు, మా గురించి మాత్రం మేము చెబుతున్నాం. మాకు తెలిసింది చెబుతున్నాం. జగనే ఉంటాడు. ఇంకా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా జగనే ఉంటాడు. 140 సీట్లు 170 అయినా గెలవచ్చు. జగన్ గెలవచ్చు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను గెలుస్తాను. గెలవడో ఉప్పు గల్లు కూడా పనికిరాడు. అది ఇప్పుడు మరి మోడీ గారిని, పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా పనికిరాడు. దేనికి పనికిరాడు. అది ఈ మధ్యలో కూడా కనపడతాను కూడా ఉండడు. ఇక ఆనమాల కూడా దొరకడు ఇంకా. అది సార్ నమస్తే. సార్ నమస్తే అండి. వేసానండి. వైసీపీ. ఫ్యాను. నేను అభిమాని. చెప్పు ఇంకా అడుగు. జగన్కి. నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఒక 6 నెలల క్రితం. ఆరోగ్యశ్రీ మీద ₹1,00,000 ఇచ్చాడు. మరి దానికి వేయాలి కదా, దేనికి వేయాలి? చంద్రబాబు ఇవ్వాలా, ఏమివ్వాలా? ఏంటి ఆసరా కానీ, చేయూత కానీ, ఇల్లు కానీ మాకు ఇవ్వాలా టీడీపీ. అందుకని జగన్ గారు ఇచ్చారు కాబట్టి దానికే ఓటేసాం. ఇంట్లో అంతా ఆయనకే వేసాం. మా ఇంట్లో వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్. నేను ఉయ్యూరు విశ్వశాంతిలో స్కూల్లో చేస్తా. ఆ స్కూల్లో వాళ్ళు చాలామంది సగానికి సగం వైసీపీకే వేసారు. అది సార్. చేయూత చాలా పథకాలు ఇచ్చాడు కదా, అయినా సరే ఆయన మీద రాళ్ళదాడి చేశారు. రాళ్ళదాడి చేసినా దాన్ని ఖండించాం. కాబట్టి అట్లా చేయటం చాలా తప్పు. అది సిబిఐకి అప్పచెప్పాలి. అంటే మరి చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలుస్తాం మేమే కాదు, 10 కూడా రావు. టీడీపీకి రావు, సమస్య లేదు. జగన్ జై జగన్, జై జై జగన్. నమస్తానా, చెప్పనా? వేసామన్నా జగన్ కన్నా. అవినాష్, దేవినేని అవినాష్ అన్నా. ఫ్యాన్ గుర్తు. ఎందుకని వేశారు? జగన్ అన్న చేసిన కార్యక్రమాలకు వేస్తానన్నా. సంక్షేమ పథకాలు పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, స్కూళ్ళు అని, బళ్ళు అన్నీ చేశారు కదా. ఆరోగ్యశ్రీ అని, ఆరోగ్యానికి, ఇల్లులు అని అన్నీ చేశాడు. జగన్కే ఇవ్వాలి ఓటు. జనాలు బయటికి తీసుకొచ్చేది ఒకటి, లోపల జరిగింది ఒకటి. టీడీపీ వస్తుందని పైకి ప్రచారం, లోపల వచ్చేది ఫ్యానే పక్కా. చంద్రబాబు నాయుడు సునామా సృష్టించబోతున్నాం. 140 సీట్లు గెలుస్తున్నాం. 140 సీట్లు ఏమో సేమ్. మొన్న వచ్చినాక 23 సీట్లు వస్తాయేమో. అంతమించి ఎక్కువేం రావు. అంతమించి ఏముండదు. సూపర్. జగన్కే వేసారన్న జనాలంతా. అన్న ఒక ఎన్ఆర్ఐలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పసుపు రంగుకి వేయాలి, కానీ వైసీపీకి వేసేది పేదల పార్టీ వైసీపీ. అంతే. పేదల పార్టీ వేస్తారు, గెలిపిస్తారు. పేదలే గెలిపించుకోవాలి అంతే. ఓటేశారా సార్? వేసామయ్యా జగన్. ఎందుకంటే అన్నీ మాకు పథకాలు ఇళ్ళల్లో వస్తున్నాయి. మా పిల్లలకు కానీ, మా ఇళ్ళల్లో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, వృద్ధులకి మంచి చెడ్డ ఇళ్ళకి తెల్లారగట్ట 4ంటికి 5ంటికి వచ్చి తలుపులు తట్టి పెన్షన్లు ఇవ్వటం కానీ అనేకమైన మాకు అందుతున్నాయి. ఆయన వాళ్ళ లబ్ధి పొందుతున్నాయి. అందు గురించి చేసాం మేము. మాకు అవినాష్ బాబు అనే అతను బాగా డివిజన్ అభివృద్ధి చేశాడు. రోడ్లన్నీ, కరెంట్ స్తంభాలని, వాటర్ అని, మోటార్లని, ట్యాంకీలని బాగా అభివృద్ధి చేశాడు. ఆయనకి ఎమ్మెల్యే కాకపోయినా, మినిస్టర్ కాకపోయినా, ఎమ్మెల్యే కంటే మినిస్టర్ కంటే ఎక్కువ పనులు చేశాడు అవినాష్ బాబు.
అందు గురించి అవినాష్ బాబుకి జగన్మోహన్ రెడ్డి గెలిపించాం. ఫ్యాన్ అండి. గిరా 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 తిరుగుతుంది. మరి చాలా మంది చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నాం, సునామీ సృష్టించారు. అవన్నీ వాళ్ళ ఊహాగానాలు, దానికి మనం ఏం చేస్తాం? ఎవరో ఊహ వాళ్ళది. అంటే నా ఓటేయడానికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, పిలిపించుకున్నంత మాత్రాన వాళ్ళంతా ఎత్తే సరిపోద్దా? ప్రజలే వేయాలి, ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల గుండెల్లో నుంచి బయటికి రావాలి. అది జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అవినాష్ బాబు గెలుస్తాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి. పెద్దమ్మా నేను ఎవరికేసారు ఓటు? ఎవరికి వేయాలి? మీరు ఎవరికేసారు? ఫ్యాన్కి. ఎందుకని? ఎందుకంటే ఎందుకో వేయాలనిపించింది వేసాడు. మరి ఆయన మంచి పనులు చేశాడుగా, మరి ఇంకేం చేద్దాం? ఏమేం చేశారు మీకు? ఏం చేశారంటే మరి పేదవాళ్ళకి రూపాయి ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు, ఏయా మరి పెన్షన్ పెంచాడు, పెన్షన్ ఇచ్చాడు, మరి వృద్ధులకి ఇచ్చాడు, అన్ని మంచి పనులు చేశాడు ఆ తండ్రి. ఇంక మరి ఎవరికి వేసాడు ఆయన? ఎవరు గెలిస్తే బాగుండట? జగనే గెలవాలని. ఏమంటారు అందరూ? ఏం మరి ఏమన్నారు, అటు ఇటు అనుకుంటున్నారు. మీ అభిప్రాయం అయితే? నాకు జగన్ గెలుస్తాడనే నమ్మకం. నువ్వెవరికేసావు? నేను ఫ్యాన్కే వేసాను. రెండు ఫ్యాన్కే వేసాను. సార్ నమస్తే సార్, ఎలా ఉందంటారు? ఎలక్షన్ జరిగింది, ఎవరికేసారు ఓటు? వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నామండి. అవును, వైసీపీ గెలుస్తుంది. అర్థమైపోద్ది కదా మీకు. అది ఏమన్నా అంతేనా? వైసీపీ గెలుస్తుంది అంటున్నా. అది నాకు తెలిసిన మట్టుకు అది కనవదంటావా మాకు తెలియదు, కానీ వైసీపీ మట్టుకి గ్యారంటీ గెలుస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని అంటారు? అంటే మాకు తెలిసిన మట్టుకు, మేము చూసిన మట్టుకి అలా అనిపిస్తుంది. ఓటర్ల లిస్టు అది అందరూ వచ్చారు, ఓటేశారు. మాకు మట్టుకు దాని మీద నమ్మకం ఉంది. ఎలక్షన్ జరిగింది కదా, ఎవరు గెలిస్తే బాగుంది అంటున్నారు? జగనే. ఎందుకని? ఎందుకని బాబాయ్? ఎందుకని? మాకు ఉపయోగం ఉంది. ఎలాంటి ఉపయోగం? ఎట్టాడిదైనా సరే 5ంటికి వచ్చి పింఛన్ వేస్తున్నాడు, చాలేదు. నాకు లాభం ఉందని వేసా. మీకు లాభం ఉందని వేసాడు. ఓకే, ఎలాంటి లబ్ధి పొంది 5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలనలో? పింఛనియే. ఓటేసావా? ఓటేసాను. ఇదిగోండి ఫ్యాన్కే. ఎందుకని వేసామన్నా, ఇంకా జగన్ వస్తే బాగుంటుందని వేసి. అది విషయం. అందరూ ఏమంటున్నారు? అందరూ ఏమంటలేదు అన్న, మామూలుగా వేస్తున్నారు, అందరూ ఫ్యాన్కే వేస్తున్నారు. నువ్వు వెయ్యి చెయ్యి. ఏమన్నా అన్నీ మన చంద్రబాబు 140 సీట్లు అంటున్నాడు. అయ్యి వస్తే ఇంకా వస్తే అన్న, మనం ఏం చెప్పలేం అన్నాయి. ఇంకా అప్పుడు మనం చెప్పలేం అన్న. మీ అభిప్రాయం అయితే? నాకు అంతేం లేదన్న, మామూలు నేను వెళ్ళి వేసి వచ్చాను ఫ్యాన్కి వేసి. మీ అభిప్రాయం అయితే ఏ పార్టీ రూలింగ్ వస్తే బాగుంటుంది? ఎవరిది వచ్చినా మంచిదే కదా. ఎవరైతే బాగుంటుంది? ఎవరు వచ్చినా మంచిదే. మా ఏరియాలో ఎక్కువ ఫ్యాన్కే ఉంటుంది. ఎందుకని? మాకు తెలిసిన వ్యక్తి అవినాష్ అనే వ్యక్తి. మాకు అందరూ ఇక్కడ చుట్టాలు ఎక్కువ. జగన్ అంటే అందరికీ హెల్ప్ చేస్తాడు. మీకు ఎలాంటి లబ్ధి పొందారంటారు? లబ్ధి గురించి ఏముంది, అందరికీ అవకాశం వాళ్ళందరికీ వస్తుంది. అర్హులైన వారికి అందరికీ. మాకు అమ్మఒడి వచ్చింది, ఇదివరకు వచ్చేది. అంటే ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళు, మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వస్తుంది. ఓటేసారా? వేసాం ఫ్యాన్కి. ఎందుకని? ఎందుకంటే అమ్మఒడి అన్ని ఇల్లు అన్ని ఇచ్చాడు కదా జగన్, అందుకని. ఓకే, మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ చాలా మంది ఫ్యాన్కే. ఓకే, ఏమంటున్నారు అందరూ? తెలీదు. సీఎం జగనే. జగనేనా? ఓకే, సరే. మరి చంద్రబాబు నాయుడు నేనే గెలవబోతున్నా అంటున్నాడు.